వర్ధిల్లాలి. సర్దార్ సర్వైవ్ పాపన్న 314వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ కలిగిత కార్యక్రమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నగారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి వాళ్ళ తెలంగాణ గౌరవ కలిగిత సంఘాల కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మన తెలంగాణ కౌన్సిల్ అధ్యక్షులు అన్న గడమేటి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా గౌరవ కలిగిత ఉద్యమ సంఘం అధ్యక్షులు అన్న ఐ వెంకటరావు, అట్లాగే గౌరవ సంఘం అధ్యక్షులు ఐరన్ గౌడ్ గారు, అదేవిధంగా పొయ్యేడు అశోక్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు ఉద్యమకారులు లిఖిత కార్యక్రమంగా ఉద్యమ నిర్మాత ఉపకర్మిషన్ గారు, అదేవిధంగా గారు, పెద్దలందరికీ ఉద్యమకారులకి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. నిజంగా సర్దార్ సర్వైవ్ పాపన్న కార్యక్రమం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ గ్రామంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, తెలుగు నేల మీద ఇవాళ ప్రజలు అణగాన వర్గాలు గ్రామ గ్రామాన్ని చేసుకుంటూ ఉన్నారు. సర్దార్ సర్వైవ్ పాపన్న తను అణగాన వర్గాల కోసం జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పెట్టుబడిదారులు, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అణగాన వర్గాల మీద దోచుకొని దాచుకున్న ధనాన్ని, ధాన్యాన్ని కొలగొట్టి ప్రజలకు పంచి ఈ అధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆనాడే సర్దార్ సర్వైవ్ పాపన్న ఈ చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్డంగి, యాదవ అణగాన వర్గాలు ఏకం చేసి అధికారాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తన పుట్టిన గ్రామం కిలాషాపురం కేంద్రంగా చేసుకొని సర్వైపేట, మీరికొండ, తాటికొండ, ఓనీరి కోటలను కట్టించి నిర్మించి గోల్కొండ కోటను జయించిన చరిత్ర మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతాం. ఈనాడు ప్రజాస్వామ్యంలాగా ఓట్లు వేసుకొని రాజ్యాంగం రాసుకొని లేదు. ఆనాడు కత్తిపట్టి ఖడ్గపట్టి యుద్ధం చేసి కురుక్షేత్రంలాగా యుద్ధంలో గెలిచిన వాడే ఆ రాజ్యాన్ని హస్తగతం చేసుకునే విధంగా దాని కాలంలో ఆయన తన 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉలై పాలకుల మీద దండయాత్ర చేసి దండెత్తి రాజ్యాధికారులు హస్తగతం చేసుకొని వీరమరం పొందిన రోజు ఈ రోజు కాబట్టి ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశలు నెరవేర్చుకోవడానికి అణగాన ప్రజలు యావత్తు మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలు కూడా వాళ్ళ అధికారంలో భాగస్వామ్యం కావాలంటే, అగ్రవర్ణ ఆధిపత్యం పోవాలంటే, అణగాన ఆత్మగౌరవాన్ని పెంచాలి అంటే పాపన్న ఆశయాల్లో ఆయన నడవడికలో ఆయన చూపించిన బాటలో ముందుకు పోవాలి. అన్ని గౌడ కలిగిన సంఘాలు అణగాన వర్గాలు కూడా పోతూ ఉన్నాయి. ఆయన నిజమైన నివాళులు అర్పించడం అంటే ఇది అనేది స్పష్టంగా చెప్పదలుచుకుంటూ ఉన్నాం. పాపన్న పేరు మీద ఇవాళ పాలకులు, పార్టీలు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాయో జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పేసి మేనిఫెస్టో ప్రభుత్వం ఏదైతే పెట్టిందో తక్షణమే గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి గత ప్రభుత్వం చెప్పింది, వాళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టి జయంతి ఉత్సవం జరపమని చెప్పేసి వచ్చే ఆగస్టు 18 నాటికి తన జయంతి ఉత్సవాన్ని విగ్రహం పెట్టి అక్కడ ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మేము అన్ని సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలుగుతున్నాం. వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా మా గౌడ సంఘాల నాయకులు, సమన్వయ కమిటీ చైర్మన్ బాలమణి బాబాయ్ గారు, ఐటీ వెంకట గారు, గారు, రమణ గారు, ఐలయ్య గారు అందరూ కూడా ఈ సమన్వయ కమిటీలో అన్ని కళ్ళు గీత సంఘాలకు సంబంధించిన గౌరవం అందరూ కూడా రావడం జరిగింది. దీనికి పాపన్నది చరిత్రను ఆనాటి పెత్తందారులు పాపన్న చరిత్రను బయటికి రాకుండా ఎంతో గుర్తుపెట్టేసేసి ఇప్పుడు మాకు 20 సంవత్సరాల నుంచి పాపన్న అంటే ఎవరు అన్న సంగతి మాకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఆయన పుట్టిన గౌడ కులంలో మేము కూడా గౌడుగా పుట్టడం మాకు ఎంతో అదృష్టము. ఆయన ఎన్నో కోటలు జయించి రాజు కావాలనే ఒక చిన్న మామూలు కుటుంబంలో పుట్టి అందరినీ ఒక 12,000 మందిని సైనికులుగా తయారు చేసుకొని గోల్కొండను కూడా జయించడం జరిగింది. దానికి ఆయనను కుట్రపల్లి ఆయన చంపడం జరిగింది. కానీ మేము ప్రతిసారి
ఎక్కడైనా సరే ఊరూరా కూడా సర్దార్ పాపన్న విగ్రహాలను కూడా పెట్టి ఇప్పుడు మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అంతకుముందుకు 20 ఏళ్ళ కింద ఈ చరిత్రనే తెలియని పరిస్థితి, ఎవరికో కాదు మాకు కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు మేమందరం కూడా కలిసి పాపన్నను చరిత్రను ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాలు ఏదో ఒక రకంగా వాడుకుంటా ఉన్నాయి గౌడ్లు. మేము ఇంత జనాభా ఉన్న 40 లక్షల జనాభా ఉన్న గౌడ్స్ మేము మాకు ఏ చట్టసభలో మాకు అసలు గుర్తింపే లేకుండా అయిపోతుంది. అందుకే టీఆర్ఎస్ చేసింది కాబట్టి టీఆర్ఎస్ తప్పులు చేసింది కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా చెప్పిండ్రు, గౌడ గురించి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళు కూడా చేయకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళ పరిస్థితి కూడా ఇంటికే వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అయిందో అదేవిధంగా వచ్చేసేస్తుంది. అందుకే మా గౌడలో గుర్తుపట్టేంత వరకు మా స్ట్రెంత్ ఎంతలో మేము చూపెడతాము, నాయకులకు మేమేంతన సంగతి కూడా తెలియజేస్తాము. మా పాపన్న పేరుని తలుచుకుంటూ మేము ముందుకు పోతాము, ఆయన ఆశయాలను నిలబెట్టుకుంటాము. ఈ అవకాశం ఇచ్చిన రమణ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మా జనాభా ప్రాతిపదికన మాకు అన్ని రంగాల్లో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌడ కమ్యూనిటీతో రాష్ట్ర అధ్యక్షుడు 5 వెంకన్న గారు ఈరోజు సూర్య విజ్ఞాన కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి నిర్వహిస్తున్నందుకు వారికి ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి రమణ గారికి, సీనియర్ నాయకులకి, మిగతా అందరికీ కూడా అభినందనలు. కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ గౌడ కలిగిత సంఘాల సమన్వయ కమిటీ మొత్తం కూడా అన్ని సంఘాలు కూడా పాల్గొన్నాయి. ప్రధానంగా చైర్మన్ బాలరాజు గౌడ్ గారు, వర్కింగ్ చైర్మన్ ఎనకటి విజయ్ కుమార్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ గడమి విజయ్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర సీనియర్ నాయకులు కొత్తగా నైలయ్య గారు, కోయడ హర్షవర్ధన్ గౌడ్ గారు, అబ్బగాని భిక్షం గారు, కృష్ణస్వామి గారు, మిగతా అందరూ కూడా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పాల్గొన్నందుకు ఈరోజు ఏంటంటే అసలైన నివాళి పాపన్నకి. ఆ రోజు ఏదైతే సాధించిండో పాపన్న ఆలోచన విధానం మొత్తం దళిత బహుజనులందరినీ కూడా ఐక్యం చేయడం కోసం ఆయన కృషి చేసి, ఒక పక్క ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో సమకాలికంగా ఇక్కడ ఉద్యమం చేసి అక్కడ ఆయన రాజుగా ఆయన విరజిల్లిండు. కానీ పాపన్న యొక్క వీరుడుగా తెలంగాణ ప్రాంతంలో కూడా నడియాడటం. పాపన్న అంటే ఏదో అసమాయిష్ కాదు, ఆయన చరిత్రని అనేక సంవత్సరాలు అణచివేయడం జరిగింది. మసిపూసి మారడిగా చేసినట్టుగా భూమిలో ఆయన దాచిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక గౌడ కులస్తుడు, సామాన్య కలుగిత కార్మికుడు, చెట్లెక్కుకునేవాడు, రాజ్యాన్ని కోటలు నిర్మించాడంటే ముందు తరాల వారు గౌడ్స్ ఎక్కడ మళ్ళీ ఇటువైపు ప్రయాణిస్తారో, మళ్ళీ రాజ్యాధికారం వైపు ఎప్పుడు వస్తారో, ఇవన్నీ ఎప్పుడు ఈ అసెంబ్లీలో, పార్లమెంట్లో, చట్టసభలో అడుగు పెడతారో ఆ స్ఫూర్తితోటి అనేది, ఆ కుట్రతోటి చరిత్రను తెలియకుండా చేయడం జరిగింది. మేము ఎప్పుడు చెప్తున్నట్టుగా సమ్మక్క సారలమ్మ చరిత్రను కూడా తెలియకుండా చేశారు. వాళ్ళిద్దరిని కూడా చంపితే ప్రజలే దేవతలుగా పూజించుకుంటూ కోట్లాది మంది జాతరలు చేసుకుంటాం. ఈరోజు పాపన్న చరిత్రను కూడా తెలియకుండా చేస్తే ఆ స్ఫూర్తి వాస్తవానికి ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్, ఏ ఇజం లేదు, కమ్యూనిజం, మార్క్సిజం ఇట్లాంటి ఇజాలు లేని రోజు ఎక్స్పెరిమెంటల్ చేసి అన్ని కులాలు, హిందూ కులాలను ఐక్యం చేసి రాజ్యాధికారాన్ని చేపట్టడం, రాజ్యాన్ని నిర్మించడం, సస్యశ్యామలమైన పరిపాలన కొనసాగించడం. ఏదో ఓటర్లు అంటే ఏదో నాట్యాలు చేసుకుంటా, విలాసాలు, వినోదాలు, సురాలు సేవించుకుంటా అట్లాంటి లేకుండా సస్యశ్యామలమైనటువంటి పరిపాలన కొనసాగించినటువంటి పాపన్న చరిత్రని మనస్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఒక సామాన్యుడికి పవర్ ఇస్తే, సామాన్యుడికి రాజ్యాధికారం ఇస్తే ఎట్లా పరిపాలిస్తాడు? దాదాపు 75 సంవత్సరాలు, 76 సంవత్సరాల సంధి అగ్రకులాలే భారతదేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. మాకిచ్చి చూడండి ఒకసారి అయినటువంటి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. జనాభా దామాష ప్రకారమే అన్ని రంగాల్లో వాటి ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? కోట్లు ఉన్నవాడికి 100 కోట్లు ఖర్చు పెట్టుకునేవాడికి ఎంపీ టికెట్, 50 కోట్లు ఖర్చు పెట్టుకునేవాడికి ఎమ్మెల్యే టికెట్. అంటే ప్రజలలో పనిచేయడం కాదు, పెట్టుబడిదారులందరూ కూడా సూట్ కేసులు తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి మళ్ళా లాభాలు, ఇది ఒక రాజకీయ పెట్టుబడి వ్యవస్థలాగా తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఆపాల్సిన అవసరం ఉంటుంది.
పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సర్దార్ సర్వే పాపన్న అయితే ఏదైతే రాజ్యాధికారం వైపు పయనం చేసిండో అన్ని కులాలను ఐక్యం చేసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న 314వ వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారికి నివాళులు అర్పిస్తాము. ఇవాళ సర్వాయి పాపన్న చనిపోవడం బాధాకరమైనప్పటికీ వారి యొక్క స్ఫూర్తి అనేటువంటిది అందరి కల్లుగీత కార్మిక సంఘాలకి, గౌడ సంఘాలకి, యావత్తు బహుజన సంఘాలకు కూడా ఉపయోగం. బహుజన రాజ్యం రావాలి అని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారికి జోహార్లు అర్పిస్తున్నారు. 300 సంవత్సరాల క్రితమే ఒక సామాన్యమైనటువంటి కల్లుగీతాల్లో కుటుంబంలో కూర్చున్నటువంటి నాయకుడు తన దగ్గరికి కళ్ళు తాగడానికి వచ్చినటువంటి సందర్భంలో కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ స్నేహితులతో కలిసి మనం కూడా రాజ్యాన్ని ఏలొద్దు అనేటువంటి ఆలోచనతోటి తల్లిని కూడా ఒప్పించి తల్లి దగ్గర ఉన్నటువంటి సొమ్ములు తీసుకుని ఆయుధాలను సేకరించి తర్వాత 12 మందితో ప్రారంభమైనటువంటి సైన్యం 12,000కు పెంచుకొని కాకికొండ, సరాయిపేట, విలాసాపురం కోటలను నిర్మించి అనేక కోటలను ఆక్రమించి గోల్కొండ కోటని జయించినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని నేడు మన సంఘాల వల్ల ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేడున్నటువంటి పరిస్థితుల్లో అధికారంలో ఎవరున్నారు అంటే బడా పెట్టుబడిదారులు, కోటీశ్వరులకు సంబంధించినటువంటి వాళ్ళే రాజ్యం జరుగుతున్నటువంటి ఉన్నది. శ్రమ చేసేటువంటి వాళ్ళు, కష్టజీవులు, కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు అధికారం లేకుండా దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవినీతి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇవాళ రాజకీయాలలో పెద్దపీట వేస్తున్నటువంటి ఉన్నది. రాజకీయాలు చూస్తుంటూనే ఎందుకు ఈ రాజకీయాలు అనేటువంటి పరిస్థితి ఇవాళ వస్తుంది. ఇలాంటి రాజకీయాలు పోవాలి, స్వచ్ఛమైన రాజకీయాలు రావాలి, నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు రావాలి, మెజారిటీ శ్రమజీవుల యొక్క రాజ్యం రావాలి అనేటువంటి స్ఫూర్తితో పాపన్న స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంఘాల నాయకులు వచ్చారు. వారందరూ కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మన్ బాలగోడు బాలరాజు గౌడ్ గారిని మాట్లాడారు. ఈరోజు 314 సంవత్సరాల సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా మేమందరము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కల్లుగీత సంఘాల నాయకులము మరియు మా ఎంవి రమణ గారు కల్లుగీత కార్మిక సంఘము అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అందరూ మా జాతి సోదరులు, బడుగు బలైన వర్గాల సోదరులు. పాపన్న ఆశయం ఏంటంటే సామాజిక న్యాయం. బడుగు బలైన వర్గాలందరూ కూడా రాజ్యాధికారంలో వాటా సంపాదించాలనే ఆయన ఆశయం. 300 సంవత్సరాల క్రితమే ఆయన గొప్ప ఉద్యమం చేసి సామాజిక న్యాయాన్ని సాధించి 12,000 మంది సైన్యాన్ని ఏర్పరచుకొని రాజ్యాధికారంలో రాజై గోల్కొండ కిల్లను కూడా ఏలింది. కాబట్టి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా బహుజనులందరం కూడా ఐకమత్యమై ఆయన ఆశయాన్ని పేద వర్గాలకు రాజ్యాధికారంలో వాటా సంపాదించే విధంగా గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ అందరం కూడా స్టేజ్ మీద ఉన్న మా సోదరులందరూ కూడా మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేసుకుంటా పాపన్న ఆశయాన్ని ప్రజలలో తీసుకుపోతాము. బడుగు బలైన వర్గాలందరినీ కూడా ఐకమత్యం చేస్తాము. ఆ దిశగా మా కల్లుగీత గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఎల్లవేళలా మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు అధికారం సాధించేదాకా కూడా మా సమన్వయ కమిటీ గట్టిగా ప్రయత్నం చేస్తుందని మీ ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం.